ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6న వరంగల్కు విచ్చేస్తున్న సందర్భంగా కాజీపేట సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హెలిప్యాడ్ స్థలాన్ని వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, మాజీ కార్పొరేటర్ రత్నాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తేదీ నాడు రైతు సంఘర్షణ సమావేశాన్ని ఇక్కడ పెడుతున్నాం. భారతదేశ వ్యాప్తంగా రైతాంగానికి చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, రైతును నడ్డి విరిసే కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి వాటిని ఎండగట్టి రైతు లోకానికి అండగా నిల్చుండటానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. ఆ పార్టీ ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడటానికి రావడం జరుగుతూ ఉంది. ఏం చేతనంటే మన దేశం వ్యవసాయక దేశం, అనేక రకాలుగా నడ్డి విరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇందుకు ఒక్క ఉదాహరణ చెప్తాను. వడ్లు అమ్మితే కొనంటోడు చెప్తారు ధర, పత్తి అమ్మితే కొనంటోడు చెప్తారు ధర, ఎరువుల కొంటే అమ్మటోడు చెప్తారు ధర. ఇది పద్ధతి కాదు అని కనీస మద్దతు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కనీస మద్దతు ధరను మొన్న నల్ల చట్టాల 3 వాటిని కొట్టివేయడం జరిగింది, వాటికి రంధ్రాలు చేయడం జరిగింది, కుక్కలు చేయడం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాం. ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలై ఈ కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన చేయమని బీజేపీ టీఆర్ఎస్కి అధికారం ఇస్తే ఈయన ధర్నా చేస్తాడు, కేంద్రంలో అధికారం ఇస్తే ఆయన ధర్నా చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఎవరి మీద ధర్నా చేస్తాడో అర్థం కాక ప్రయాణికం విస్తుపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో మీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పండి, మేము చేసి చూపిస్తాం. గతంలో ధాన్యం ఎక్కువైతే మేము ఫుడ్ ఫర్ వర్క్ పెట్టి రైతు లోకాన్ని కాపాడినటువంటి రోజులు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. రైతు నాగలి కింద పెట్టద్దు, కట్టె కింద పెట్టద్దు. ఆ పరిశ్రమ కొనసాగించినప్పుడు ఈ భారతదేశానికి సమృద్ధి గింజలు ఉన్నప్పుడు మాత్రమే ఆకలి తప్పులు తీరుతాయనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి, సమావేశానికి భారీ ఎత్తున జనం తరలి వస్తున్నారు. వచ్చే జనానికి కొద్దిగా ఇబ్బందులు జరిగి